ఓకే. అండ్ నిహారిక గారు హైలైట్ ఆఫ్ యువర్ ప్రొడక్షన్ అనుకోవచ్చు. అవును. అంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడ ఒక ఏమంటారు ఫ్రెష్‌నెస్ వస్తుంది. అవునండి. మంచిగా అనిపిస్తది ఆవిడతో మాట్లాడిన. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా లాస్ట్ టైమ్ వాస్ ఓకే. అంటే బయట అందరూ అనుకునేదంత కాదు. చాలా ఫ్రెష్‌గా డెఫినెట్‌లీ. అనిపిస్తది. చాలా మంచిగా అనిపిస్తారు. సో మీకెలా ఉండింది ఆవిడతో జర్నీ? అదే మీరన్నట్టు ఇఫ్ యూ షుడ్ టాక్ అబౌట్ నిహారిక గారు, యూ షుడ్ నో హర్ ఫస్ట్. ఎగ్జాక్ట్‌లీ. షీ ఈస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే కొత్త వాళ్ళు అంటే మాకు పర్సనల్లీ వై నిహారిక గారు ఈజ్ వెరీ వెరీ వై వి రెస్పెక్ట్ హర్ లాట్ ఈస్ బికాజ్ చాలా ప్రొడక్షన్ హౌస్ తిరిగేసి వచ్చాం కాబట్టి నిహారిక గారిది ప్రొడక్షన్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వీ గాట్, అంటే వీళ్ళు ఏదో కొత్తోళ్ళు ఓకే అన్నట్టు కాకుండా బిగినింగ్ నుంచే హార్డ్లీ 5 to 6 days ఆఫ్ అవర్ వర్క్షాప్లోకి దిగినప్పుడే నిహారిక గారు పర్సనల్లీ కొన్నిసార్లు మాతో కూర్చుని ఏం చేస్తున్నారు, డిస్కషన్ ఏమవుతుందని కూర్చుని, అండ్ షూటప్స్ కూడా అండ్ ప్రమోషన్స్ టైంలో ఎంత యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉండిందో. సో చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండి. ఎవరిని అట్లా వీడు కొత్తోడు కదా అనేది కూడా ఏమి ఉండదు. సో రైట్ నో మాకు ఏదైతే ప్లాట్ఫామ్ ఇచ్చారో నిహారిక గారు ద ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? ఐ మీన్ మీ మీ డిస్కషన్స్‌లో గాని మాట్లాడుతున్నప్పుడు నిహారిక గారితోటి అందరూ ఒకసారిగా నవ్వేసిన మూమెంట్ అట్లాంటిది ఏదైనా? అంటే ఒకటని స్పెసిఫిక్గా తెలియదు నాకు కానీ, బట్ ఈ సక్సెస్ టూర్లో ఎప్పుడైతే ఉన్నారో నిహారిక గారు కూడా ట్రావెల్డ్ అలాంగ్ విత్ అస్. మధ్యలో అట్లీస్ట్ షార్ట్ డిస్టెన్స్ వరకు అయినా మాతో పాటు బస్సులో వచ్చి వీఆర్ క్యాజువల్లీ టాకింగ్. అందరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ అట్లా చాలా దగ్గర బర్స్ట్ అవుట్ అయిన నవ్వుకున్న సినారీస్ ఉన్నాయి. తిట్టారా ఎప్పుడైనా మమ్మల్ని అసలు కోపం వచ్చినా పాపం ఎప్పుడు తిట్లా, వచ్చే ఉంటుంది ఆబ్వియస్లీ, ఎవరికన్నా వస్తుంది కోపం. బట్ అసలు నెవర్ నిహారిక గారు అసలు మీ ఫస్ట్ ఐ మీన్ ఇంట్రడక్షన్ అదే పింక్ ఎలిఫెంట్స్ ఇంట్రడక్షన్ అప్పుడు వరుణ్ తేజ్ అండ్ లావణ్య గారు వచ్చి మీ అందరిని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు ఆ రోజు. కమిటీ కూరల టీమ్ అని చెప్పి ఆ రోజు వచ్చాను నేను. ఆ రోజు ఉన్నాను అక్కడ నేను ఆ ఈవెంట్ లో. తర్వాత మళ్ళీ నిహారిక గారిని బయటకు వెళ్ళడం ఎన్నిసార్లు చూసినా చాలా ఐ మీన్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హియర్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అదే అండి, యూ షుడ్ నో, ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ నిహారిక గారు, యూ షుడ్ నో హర్ ఫస్ట్. యా. అండ్ తర్వాత చిరంజీవి గారిని మీట్ అయ్యారు. అమ్మో చాలా మంది అమ్మో అసలు ఏమో అండి, చెప్పండి మీరు ఏదో అడుగుతున్నారు సో కదా. అంటే చాలా మందికి ఆయన కనీసం చూడడం ట్రూ ట్రూ. ఒక కళ, మాట్లాడడం అసలు ఓకే ఉందా అలాంటిది, ఒకడు ప్యారలల్ వరల్డ్ ఏమైనా జరుగుతుందా అనే ఒక విషయంలో ఉంటారు. కూర్చున్నారు, మీతో మాట్లాడారు, పక్కనే కూర్చొని మాట్లాడారు, మిమ్మల్ని ప్రైజ్ చేశారు. సో హౌ వాస్ ద సిచ్యువేషన్? మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఎలా ఉండింది సిచ్యువేషన్ అంతా? అసలు మేము ఇమాజిన్ చేయలేదండి. మాకు అంటే వీ వాంటెడ్ ద ఎంటైర్ చిరంజీవి గారి దగ్గరికి ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ అ స్పెషల్ డే. ఎందుకంటే మాకు జస్ట్ అక్కడ ఏదో కూర్చుని మాట్లాడేది కాదు, బయలుదేరినప్పటి నుంచి ఆ ఎగ్జైట్మెంట్ అంతా ఒక డాక్యుమెంటరీ కావాలని ఫిక్స్ అయిపోయాం. వెళ్తున్నప్పుడే అందరూ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం, చిరంజీవి మాటలు రావట్లేదు ఎవరికి, అక్కడ ఏముంటుందో ఎలా ఉంటుందో, అది వెళ్ళేవాడు కూర్చుని టీ చిరంజీవి గారి ఇంట్లో టీ తాగుతున్నాం, అది ఆ మోడ్లో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా. చిరంజీవి గారు సోఫా మీద కూర్చున్నాం, అది ఇదే ఉండే. ఇంకా అదే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వస్తారు, కొంతసేపు అందరినీ అప్రిషియేట్ చేస్తారు, డైరెక్టర్ కాబట్టి వంశన్న గారితో కొంతసేపు మాట్లాడేసి ఎట్సెట్రా ఇదంతా ఇట్లానే అనుకున్నాం, ఇట్లానే అనుకున్నాం. మేబీ ఒక 10-15 minutes కన్వర్సేషన్ ఉంటుంది అనుకున్నాం. బట్ వీ వర్ షాక్డ్. ఆల్మోస్ట్ 1.5 hours మాట్లాడారు మాతో మొత్తం కలిపితే. అంటే కెమెరాస్ ఎంత పక్కన పెట్టేశాక కూడా వీ స్పెండ్ టైం. కొంతసేపు బయటకు వచ్చాం, అందరికీ ఫొటోస్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5-2 hours దాకా స్పెండ్ చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంతసేపు అసలు. అంటే విత్ వాట్ ఎవర్ చిరంజీవి గారు ఉన్నంత బిజీ స్కెడ్యూల్కి వీ డోంట్ సో హ్యాపీ. అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను సుబ్బు అని చిరంజీవి గారు నోట్లోంచి వస్తే చాలు అన్న దాంతో బయలుదేరా. జస్ట్ వెళ్ళకముందే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అరే చిరంజీవి గారు ఇంటికి వెళ్తున్నారు రమ్మన్నారు అది అన్నప్పుడు, సుబ్బు అని అంటే చాలరా, ఇంకా నాకు ఏం వద్దు, తినాది కూడా అవసరం లేదు, సుబ్బు అని అంటే చాలరా అన్న మోడ్లో బయలుదేరా. బట్ ఏమోండి ఆ రోజు నాకు అసలు నేను మబ్బుల్లో ఎగురుతుండే ఇట్లా. చాలా బాగా మాట్లాడారు, అంటే క్యారెక్టర్ గురించి అంటే డీటెయిలింగ్గా మాట్లాడారండి. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే ఒక మాట ఏదో అన్నారు, అంటే నేను ఆయన నుంచి నేర్చుకున్నానేమో ఆ రోజు. అది అంటే సినిమాని ఇలాగా చూడాలి అన్నది. వాట్ ఎవర్ ఆ స్కూల్ దగ్గర సీన్ ఉంటుందో, గొడవ సీన్ దగ్గర అందరూ స్వీట్స్ తీసుకుంటే నాకు వద్దు అంట నేను, అక్కడి నుంచి నువ్వు మూడ్ సెట్ చేసావు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి చూశారు, ఎంత నచ్చిందో క్యారెక్టర్. ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా చిరువు గారి కాంప్లిమెంట్ తర్వాతే కదండి. అమ్మో పద్మవిభూషణ్ అసలు నేను ఆ వీడియో చూసాను, ఫోటో చూసాను మీది. ఐ మీన్
అదే నేను అన్నట్టు అందరికి కలే కదా, ఆ. సో మీకు ఎలా అనిపించిందని తెలుసుకోవాలనుకున్నా. అసలు మామూలు లేదు ఆ రోజు. ఇట్ వాస్ సో హ్యాపీ. అందరికి వెనక్కి వచ్చేసాక కూడా, పింక్ ఎలిఫెంట్ బ్యాక్ వచ్చేసాక కూడా అసలు ఎవరికి కాళ్ళు ఆడలా. సైన్లు తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం, అంటే అసలు ఐ మీన్ చిరంజీవి గారే పిలిచారా, నిహారిక గారి వల్ల ఏమన్నా అట్లా? అంటే చూపించాలి ఫిలిం అని అయితే నిహారిక గారు ముందు నుంచి అనుకున్నారు. అది ఎప్పుడు కుదురుతుంది ఏంటి అనేది క్లారిటీ ముందు చూశారు. దాని తర్వాత ఇంకా సినిమా చూసేసాక పర్సనల్గా ఒకసారి కలుద్దాం, ఇంకా విశ్వాంబర షూట్లో ఉన్నట్టున్నారు. మరి అది ఎప్పుడు కుదురుతుందో మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒక్కసారి అన్నా. బట్ లక్కీలీ ఆ రోజు పిలిచి మాట్లాడారు. త్రినాథ్ అన్నారా? అదే అన్నా కదా, సుబ్బు అని అంటే చాలు దగ్గర నుంచి త్రినాథ్ వర్మ అని ఆయన నోట్లోంచి వచ్చింది చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అయిపోయింది ఆ రోజు. చాలు ఇంకా. ఆయన అడిగారు, అదే బాగా అనిపించింది. సుబ్బు నీ పేరేంటి అన్నారు. త్రినాథ్ సార్. అది అంటే త్రినాథ్ ఇదమ్మా అనుకుంటా. ఎప్పుడు కూడా అంటే స్టేజ్ మీద కూడా ఆయన ఎవరో ఒక చిన్న ఆర్టిస్ట్ ఎక్కడో ఒక మంచి సినిమా చేస్తుంటే, నువ్వు ఆ సినిమా చేసావు కదా రా అని పిలిచి మాట్లాడతారు చిరంజీవి గారు. ఎన్ని ప్రెస్ మీట్లో చూస్తుంటే ఆయనకు బాగా నచ్చిన క్యారెక్టర్ని ఖచ్చితంగా ఎక్కడున్నా పిలిచి వాళ్ళతో మాట్లాడతారనమాట. నాకు అదే ఇంకా సరియల్ ఎక్స్పీరియన్స్ అండి అది. అసలు చిరంజీవి గారు ఆఫ్ ద కెమెరా కూడా ఓ మాట అన్నారు, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు అన్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా రిటైర్డ్. చాలు సార్, యాక్టింగ్ కి మీరు ఎవరు నాకు ఇంకా బెంచ్ మార్క్ వేయాల్సిన అవసరం లేదు, వచ్చేసింది. అసలు దట్ డే వాజ్ డిఫరెంట్ డే. అంటే అందుకే వై ఎవ్రీ వన్కి పింక్ ఎలిఫెంట్ కానివ్వండి, నిహారిక గారు కానివ్వండి, రమేష్ సార్ కానివ్వండి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు కానివ్వండి, వై ఎవ్రీ వన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ బికాస్ మాకు ఈ రేంజ్ ప్లాట్ఫామ్ ఇవ్వగలిగారు. నేను వేరే ఎక్కడన్నా చేస్తున్నా మేబీ ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదేమో. ఫస్ట్ మూవీ ట్రూ, అసలు ఎక్కడ రాసి పెట్టేసి అంతే. వర్క్ హార్డ్ చేసినప్పుడు ద బెస్ట్ ప్లేస్ లో పడతా ఉన్నదానికి ఎగ్జాంపుల్. ఓకే, మీ మూవీలో ఒక 2 points ని ఖచ్చితంగా రేజ్ చేసి మాట్లాడుకునేలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ పాలిటిక్స్, సెకండ్ థింగ్ క్యాస్ట్. అవునండి. సో ఇవి రెండు స్టిల్ ఇంకా గోయింగ్ ఆన్ అవుతుంది అని నేనైతే పాయింట్ రేస్ చేస్తే, విల్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే నిజమే బయట ఇలాగే అడుగుతుందా ఇంకా క్యాస్ట్? ట్రూ ఏమోండి. అంటే మే నాట్ బి అర్బన్ ప్లేసెస్లో, మైట్ నాట్ బి, బట్ మేబీ ఇంకా డీప్ ఇంటీరియర్స్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. నేను ఓన్లీ తెలంగాణ ఆంధ్ర అని అనట్లు, ఎవ్రీ స్టేట్ డీప్ ఇంటీరియర్స్లో జరుగుతున్నాయి అనుకుంటా. నేను పర్సనల్గా వెళ్ళి చూడకపోవచ్చు, బట్ సమ్హౌ దేర్ ఇస్ దట్ ఫీలింగ్ ఉందేమో డీప్ ఇంటీరియర్స్ ఆఫ్, బికాస్ జనాలు అంత కనెక్ట్ అవ్వరు కదా. నో వన్ రేజ్ దట్ క్వశ్చన్. నిజంగా జెన్యున్గా మాట్లాడాలంటే మీడియా అదే అంటున్నా కదా, సక్సెస్ మీట్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దీస్ క్వశ్చన్స్. నో వన్ అంటే మీరు ఎత్తారు ఫైన్, బట్ మీరు ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. మీరు ఎత్తిన పాయింట్ అవి చాలా డిప్లొమాటిక్గా కరెక్ట్గా చెప్పారండి అన్నట్టు అన్నారు. సో దానికి ఇట్ ఈస్ దేర్ ఏమో అండి, ఇట్ ఈస్ దేర్ డీప్ మేబీ, ఐఎమ్ నాట్ షూర్. బట్ పాయింట్ కూడా చాలా క్లీన్ గా చూపించారు. ఒక్కసారి అటెల్నా ఇటెల్నా ట్రూ వార్స్ అవుతుండే. మీకు తెలుసుగా సోషల్ మీడియా ఎలా ఇంపాక్ట్ చేస్తారు జనాలని. పాయింట్ తీసి ఇంకేసేసి అలా అనేసారు మనల్ని, ఇది రాకుండా. బట్ అది పాయింట్ నిజం ఏంటంటే, హై కాస్ట్ ఉంటే రిచ్ కంపల్సరీ, వాళ్ళందరూ రిచ్ ఉంటారని, లో కాస్ట్ ఉంటే రిచ్ కాదు, వాళ్ళకి అసలు ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేయాలి రిజర్వేషన్ అని. ఈ పాయింట్ అనేది ఇంకా అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా మేబీ ఫ్యూచర్లో కూడా రన్ అవుతూనే ఉంటుంది. అదే వీఆర్ టాకింగ్ మధ్యలో కూడా, అంటే దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఏమో. ఈ ఫ్యాక్ట్స్ని మీరు నిజంగా చెప్పాలనుకున్నా ఒక డిప్లొమాటిక్ వేలో చెప్తే ఎవరు హర్ట్ అవ్వరు.